స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీల ఫోకస్ జూబ్లీ హిల్స్ వైపు మళ్ళింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి, కానీ బీజేపీ మాత్రం వెనకబడింది. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి రేసులో లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి మధ్య పోటీ గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. లంకల దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 25,000 ఓట్లు సాధించారు. అతనికే టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీలో సీరియస్ గా చర్చ జరిగింది. కానీ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకురాలిగా యాక్టివ్గా ఉన్న కీర్తిరెడ్డిని పోటీ చేయిస్తే మహిళా సెంటిమెంట్ కూడా తోడవుతుందని మరికొందరు సూచిస్తున్నారు. పైగా బీజేపీలో మహిళా నేతలను ప్రోత్సహించడం లేదనే విమర్శకు చెక్ పెట్టినట్లవుతుందనే వాదన కూడా ఉంది. వీళ్ళిద్దరితో పాటు 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆకుల విజయ పేరును ఢిల్లీకి పంపినట్టు తెలుస్తోంది. సో షార్ట్ లిస్ట్ లో ఉన్న లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ లక్కీయెస్ట్ అనేది ఆదివారం తేలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించి బీజేపీ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది.